నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేది ఒక్కటే, మనల్ని అర్థం చేసుకునే మనసున్న మనిషి ఒక్కరు తోడుంటే చాలు అని. నాడు ప్రతిభ ఉన్నోడికి పట్టం, ఈనాడు పలుకుబడి ఉన్నోడికే పట్టం. నాడు పెళ్ళి రెండు హృదయాలను కలపడానికి జరిగేది, ఈనాడు పెళ్ళి హోదాను పెంచుకోవడానికి జరుగుతున్నది. అమ్మ కంటే భార్య గొప్పది, ఎందుకంటే అమ్మ భార్య కాలేదు, కానీ భార్య మాత్రం భర్తకు అమ్మ కూడా అవుతుంది. మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం. ఎవరికీ చెప్పకూడని 7 రహస్యాలు. 1 ఆయువు, 2 వయస్సు, 3 డబ్బు, 4 ఇంటి గుట్టు, 5 గురుమంత్రం, 6 ఓషధులు, 7 దాంపత్య మైథునం. ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. మన మంచితనమే మనకి మేలు చేస్తుంది అన్నది పాత సామెత. మన మంచితనమే మనల్ని సర్వం కోల్పోయేలా చేస్తుంది అన్నది కొత్త సామెత. ఒక మగాడు మంచివాడని అతని తల్లి కాదు, అక్క కాదు, చెల్లి కాదు, కూతురు కాదు, స్నేహితురాలు కాదు, అతడి భార్యే చెప్పాలి. ఎందుకంటే అతని నిజస్వరూపం ఏంటో తనకంటే బాగా ఇంకెవరికీ తెలియదు. భార్య చేసే త్యాగాలు ఎవరూ చెయ్యలేరు, ఆమె పంచే ప్రేమ ఎవరూ పంచలేరు, భార్య పడే కష్టం ఎవరూ పడలేరు. భర్త ప్రేమ, అనురాగం తప్ప ఏదీ ఆశించకుండా బ్రతికేదే భార్య. ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకున్న వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒక్కరే మన జీవితం అని అనుకొని ప్రేమిస్తారు చూడు, వాళ్ళు ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటారు. కాళ్లకు వేసుకునే చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని, బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేది కాదని అర్థం. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి, ఆ బంధం జీవితాంతం మనతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. నిన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రమే నువ్వు అలా ఉండకు, ఇలా ఉండకు, ఇది చెయ్యకు, అది చెయ్యకు అని ఎప్పుడూ నీతో గొడవ పడుతూనే ఉంటారు. అది అర్థం కాక చాలామంది అపార్థం చేసుకొని విడిపోతారు. జీవితంలో ఈ 3 లక్షణాలను విడిచిపెట్టండి. ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇతరులతో గొడవ పడటం, అనాలోచితంగా పనులు చేయడం. తల్లిదండ్రులు ముఖ్యమే, కానీ వాళ్ళ కోసం భార్యని వదులుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రులనే కాదు, అందరినీ వదిలేసి వచ్చింది తాను మీకోసం. ఏడవడం తప్పు కాదు, ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడని ఒక మొగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా సరే, మొగుడైనా సరే. బతకడం వేరు, జీవించడం వేరు. బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. ప్రపంచంలో పని చేయని వారు ఉంటారు, కానీ పని లేని వారు ఎవరూ ఉండరు. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మీరు అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే అది మీ గొప్పతనం కాదు, ఎదుటివారు బంధానికి అంత విలువ ఇస్తున్నారని తెలుసుకోండి. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేకపోవటమే. గడ్డివామును తలగబెట్టడం వలన సముద్రం వేడెక్కదు. ఎవరో విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతుల మనస్సు కలత చెందదు.
నీకు ఎంత బాధ ఉన్నా, నీ మనసుకు ఎంత దగ్గరి వాళ్ళు అయినా మనసు పంచుకోవటం అలవాటు చేసుకోకండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ చావు మీరు చావాలంతే. ఎందుకంటే వినేవాళ్ళు తీర్పు చెప్పేవాళ్లే కానీ మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ళు కాదు. ఒకవేళ అర్థం చేసుకునేవారు కూడా మారిపోతే ఏ దిక్కుకు వెళ్ళాలో కూడా తెలియక దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు మీరే ఓదార్పు, మీకు మీరే గొప్ప ధైర్యం. మగవాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అడిగితే ప్రాణమే ఇచ్చేస్తారు. అదే ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తన సర్వస్వాన్ని ధారపోస్తారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ దూరం కాదు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.